మనము దేవుని నమ్ముకున్నాక ఏమనుకుంటామంటే మన వాళ్ళందరూ నరకంలో ఉన్నారేమో, అక్కడ బాధపడుతున్నారేమో, యుగయుగాలు కాలిపోతున్నారేమో అని అనుకుంటారు చాలా మంది. అనుకుంటున్నారా లేదా? ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ బైబిల్లో ఆ విధంగా లేవు, ఆ విధమైనటువంటి సందర్భాలు లేవు. దేవుడు మంచివాడా కాదా? చెప్పండి, బైబిల్ ఏమని చెప్తుంది? దేవుడు మంచివాడా కాదా? ఆయన మంచివాడు, ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు. దేవుడు మంచివాడైతే నరకం ఉండకూడదు, నరకం ఉండడానికి వీల్లేదు. మంచివాడు శిక్ష విధించేటప్పుడు ఆ శిక్షలో న్యాయం ఉంటుంది. అవునా కదా? ఆలోచన చేయండి. ఒక మంచి న్యాయాధిపతి తగిన శిక్షను వేస్తాడు. అంతేగాని యుగయుగాలు నరకంలో వేసి యుగయుగాలు బాధ పెడితే ఇక దేవుడు కృప కలిగిన వాడు ఎలా అవుతాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించానన్న మాట అబద్ధం అవుతుంది కదా. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి. నమ్మరని దేవునికి ముందే తెలుసా తెలీదా? తన కుమారుణ్ణి నమ్మరని తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. దేవునికి ముందుగానే తన కుమారుణ్ణి పంపించిన మనుషులు మారని, తన కుమారుని అంగీకరించరని దేవునికి ముందుగానే తెలుసు. తెలిసినా కూడా నమ్మని వాళ్ళందరినీ సృజించి నమ్మని వాళ్ళందరినీ నరకంలో వేస్తే దేవుడు మంచివాడు ఎలా అవుతాడు? క్రూరుడు అవుతాడు.